హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఆల్రెడీ తమ్నెల్లో చూసారు కదా. సో డైరెక్ట్ డ్రైవ్కి అండ్ అలాగే బెల్ట్ డ్రైవ్కి డిఫరెన్స్ అయితే చూద్దాం, ఏది బెటర్ ఉంటుంది. చాలామంది వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే ఎల్జీలో చూసుకుంటే డైరెక్ట్ డ్రైవ్ అని చెప్పి మీకు మోటార్ అయితే ఉంటుంది. దీంట్లో శాంసంగ్ కానివ్వండి, ఇతర ఏదైనా బ్రాండ్ కానివ్వండి, దాంట్లో డిఫరెంట్ టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేస్తుంటారు. బట్ ఏది బెటర్ ఉంటుంది, ఏది మంచి లైఫ్ వస్తుంది, ఏది మనకి ఫ్యూచర్లో ఎక్కువ ఏ బర్డెన్ ఉంటుంది అని చెప్పి టోటల్గా ఈ రెండింటి గురించి మనం అయితే ఇప్పుడైతే డిస్కస్ అయితే చేద్దాం. అప్పుడు మీరు ఒక వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే ఏది తీసుకోవాలని చెప్పి మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి వస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అండ్ అలాగే లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ డ్రైవ్ అంటే ఏంది, బెల్ట్ డ్రైవ్ అంటే ఏంది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఏం ఉండదు. డైరెక్ట్ డ్రైవ్ అంటే మీకు డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్కి మీకు మోటార్ అటాచ్ అయిపోయి ఉంటుంది. సో ఆ మోటార్ నుంచి డైరెక్ట్ షాఫ్ట్ ఉంటుంది కదా, ఆ షాఫ్ట్ డ్రమ్కి అయితే కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో అదే మీకు డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ అంటే. ఇక్కడ ఏం జరుగుతుందంటే వేరే బ్రాండ్స్కి వచ్చేసరికి బెల్ట్ డ్రైవ్ ఉంటుంది. సో మోటార్ అనేది కింద పెట్టుంటారు, కింద ప్లేస్మెంట్ చేస్తుంటారు. ఏదైతే డ్రమ్ కింద ప్లేస్మెంట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ బెల్ట్ వేసి మనకు రొటేట్ అయితే చేస్తూ ఉంటుంది మిషన్ని, డ్రమ్ని. సో ఇది మన నార్మల్గా ఎక్కడ మోటార్ చూసుకున్నా ఈ బెల్ట్ డ్రైవ్ టెక్నాలజీ మీదనే వర్క్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మీకు డైరెక్ట్ డ్రైవ్ అసలు బెల్ట్ ఏముండదు, డైరెక్ట్ మోటరే అటాచ్ అయిపోయి ఉంటుంది. సో దీంట్లో మీకు మెయిన్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి వైబ్రేషన్స్ అనేవి చాలా వరకు రెడ్యూస్ అవుతాయి. సో క్రితం చూసుకుంటే మీకు ఒక 2 years 3 years బ్యాక్ చూసుకుంటే వాషింగ్ మిషన్స్ అనేవి వేసినప్పుడు ఈ హై ఆర్పిఎంలో రొటేట్ అవుతూ ఉంటే జరిగి వెళ్ళిపోతూ ఉండేటివి. సో స్టేబుల్గా ఉండేదిలే ఒక దగ్గర. కొంచెం సస్పెన్షన్ వీక్ అయినా ఒక 2-3 సంవత్సరాలు వాడిన తర్వాత అవి స్టేబుల్గా ఒక దగ్గర ఉండవు, స్పిన్ తిరిగేటప్పుడు జరిగి వెళ్తూ ఉంటాయి కదా. ఆ ప్రాబ్లం అనేది మీకు బెల్ట్ డ్రైవ్ టెక్నాలజీలో ఎక్కువ చూస్తారు. ఎందుకంటే ఆ సస్పెన్షన్స్ ఏవైతే కింద ఉంటాయో డ్రమ్ని హోల్డ్ చేసి పట్టుకో ఉంటాయి. సో వెయిట్ అంతా హోల్డ్ చేసి పట్టుకో ఉంటాయి. అవి వీక్ అయినప్పుడు ఎప్పుడైతే మీకు మోటార్ అనేది తిరుగుతూ ఉంటుందో సో దాని మీద ప్రెజర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. డ్రమ్ మీద ప్రెజర్ పడినప్పుడు అది దాన్ని ఊగుతూ ఉంటుంది డ్రమ్ అనేది. సో ఆ ఊగడం వల్ల మీకు జరిగి వెళ్ళిపోతూ ఉంటుంది వాషింగ్ మిషన్ అనేది. అది ఎక్కువ మీరు బెల్ట్ డ్రైవ్ టెక్నాలజీ చూస్తారు. సో ఒకవేళ సస్పెన్షన్ కానీ వీక్ అయితే మీకు వాషింగ్ మిషన్ అనేది సౌండ్ రావడం, ఎక్కువ వైబ్రేట్ అవుతూ ఉంటుంది, నాయిస్ వస్తుంది. ఇలాంటివన్నీ మీరు వైబ్రేషన్లో మీరైతే నోటీస్ అయితే చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీకి వస్తే సో ఇక్కడ మీకు ఎటువంటి ప్రెజర్ అయితే ఏమి ఉండదు. సో సస్పెన్షన్ మీన్స్ లోడ్ అయితే పడదు. ఏదైతే వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ మీదనే కూర్చొని ఉంటుంది. ఎటువంటి దానికి లాగడం కానీ అట్లాంటి వైబ్రేషన్స్ అన్నీ ఏమి ఉండవు. అది డైరెక్ట్గా డ్రమ్మే రొటేట్ అవుతూ ఉంటుంది. మోటార్ దానికి ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి సో దాని మీద ఏం ప్రెజర్ పడదు. సో తిరిగేటప్పుడు కానివ్వండి, ఎక్కువ లోడ్ వేసినా కానీ ఏం ప్రెజర్ అయితే పడదు. సస్పెన్షన్ ఎలా ఉన్నా కానివ్వండి ఆ మోటార్ అనేది స్టేబుల్గా డ్రమ్తో కూడా ఉంటుంది కాబట్టి స్మూత్గా రన్ అవుతుంది. ఎలాంటి వైబ్రేషన్స్ ఉండవు, ఎలాంటి నాయిస్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉండదు. సో సస్పెన్షన్స్ ఒకవేళ ఎక్కువ సస్పెన్షన్స్ పోతూ ఉండేది వచ్చేసి బెల్ట్ డ్రైవ్లో ఎక్కువ పోతూ ఉంటాయి. ఎందుకంటే అదే వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ సస్పెన్షన్ మీద లోడ్ ఎక్కువ పడి మీకు నార్మల్గా అవి అయితే గబాన్ సస్పెన్షన్ పోవడం ఇలాంటివన్నీ నోటీస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీకి వస్తే ఇక్కడ లోడ్ అనేది ఎక్కువ సస్పెన్షన్ మీద అయితే పడదు. ఎక్కువ ఇది షేక్ అవ్వడం అలాంటివన్నీ ఏముండవు కాబట్టి సస్పెన్షన్ లైఫ్ అనేది చాలా వరకు బెటర్ ఉంటుంది. ఎక్కువ కాలం కూడా మీకైతే వస్తాయి. ఎక్కువ లోడ్ వేసినా కానివ్వండి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే మీకు డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ అయితే చూడడానికి అయితే ఉండదు. సో ఇది మెయిన్ మీకు చూసుకుంటే ఇది ఒకటే మీకు మెయిన్గా ఎక్కువ నోటీస్ చేసేది వైబ్రేషన్ అండ్ మీకు ఆ సస్పెన్షన్ ఇష్యూ అయితే మీకు ఎక్కువ బెల్ట్ డ్రైవ్ టెక్నాలజీ అయితే చూస్తారు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ కూడా మీకు టిక్ అయితే మీకు డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ అనేది చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లైఫ్ ఆఫ్ స్పాన్ చెప్పాను కదా, మీకు ఏ మిషన్ ఎక్కువ కాలం వస్తుంది అని చెప్పి. ఖచ్చితంగా మీకు డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ మోటార్ ఉన్నది ఎక్కువ కాలం అయితే వస్తుంది. ఎందుకంటే వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి అండ్ అలాగే సస్పెన్షన్ లైఫ్ పెరుగుతుంది. మోటార్ అనేది ఎక్కువ తుప్పు పట్టడం అలాంటివి ఏమి ఉండవు. సో దాంట్లో అంటే సపరేట్ మోటార్ ఉంటుంది. దాంట్లో వైండింగ్ ఏదైనా ఇష్యూ వచ్చినా, ఎక్కువ తుప్పు పట్టడం, ఏదైనా ర్యాట్స్ బైట్ చేసినప్పుడు కానివ్వండి, ఏదైనా రిపేర్ వచ్చినా కానీ మోటార్ అనేది ఎక్కువ 99% ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేదానికి ఛాన్స్ అయితే మీకైతే చూడడానికి ఉంటాయి బెల్ట్ డ్రైవ్లో. ఏదైతే డైరెక్ట్ డ్రైవ్ చూసుకుంటారో ఇక్కడ మీకు వైర్స్ అనేవి ఏం విజిబుల్గా ఉండవు. డైరెక్ట్ డ్రమ్కి అటాచ్ అయిపోయి ఉంటుంది. ఎటువంటి ర్యాట్ బైట్ ఉండదు. అండ్ అలాగే ఎటువంటి మీకు ఇది బిఎల్డిసి మోటార్తో వస్తుంది. వైండింగ్ అనేది మీకు లోపల ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. తిరిగేది వచ్చి పైన ప్లేట్ వరకే మీకు తిరుగుతూ ఉంటుంది. కనబడేది కూడా అంతే కనబడుతుంది. సో దీని లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు బెల్ట్ డ్రైవ్కి రిపేర్ వచ్చింది అనుకోండి, దానికి సింపుల్ ఏదైనా మోటార్ పోతే మోటార్ అనేది రీప్లేస్ చేస్తూ ఉంటారు. బట్ దీంట్లో ఏం జరుగుతుందంటే డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ కొన్ని చిప్స్ అయితే ఉంటాయి, చిప్స్ కానీ సెన్సార్స్ కానీ అవన్నీ ఇంటిగ్రేటెడ్ చేసి ఉంటారు దీంట్లో. ఒకవేళ రిపేర్ వస్తే కాస్ట్లీ ఉంటుంది, దీంతో పోలిస్తే ఇది కాస్ట్లీ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. దీంట్లో పోయేదానికి ఏమి ఉండదు, డైరెక్ట్ మోటార్ పోయిందంటే మోటార్ రీప్లేస్ చేస్తారు, వారంటీ క్లెయిమ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా మీకు 10 years వారంటీ ఉంటుంది కాబట్టి మోటార్కి ఒకవేళ 10 yearsలో పోతే మోటార్ అనేది రీప్లేస్ అయితే చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే చూడడానికి ఉండదు. నాకు తెలిసినంత మాత్రానికి సో డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ మోటార్స్ అనేవి ఎక్కువ కంప్లైంట్స్ అయితే రావు. 99% ఎక్కువ కంప్లైంట్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉండవు. బెల్ట్ డ్రైవ్లో కూడా అంతే. సో బెల్ట్ వీక్ అయిపోయి పోవడం తప్పితే మోటార్ అనేది ఎక్కువ కంప్లైంట్ అయితే రాదు. అదే మెయిన్గా వైబ్రేషన్స్ దగ్గర మీకు ఎక్కువ ఇష్యూస్ అయితే చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ కాస్ట్. మనం ఏదైతే ఇప్పుడు పెట్టి కొంటున్నాం కదా, సో ఆ పెట్టే మనం ఇనిషియల్ కాస్ట్ అంటాం కదా. సో ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ కొంటా ఉంటాం కదా, అప్పుడు ఇనిషియల్ కాస్ట్ చూసుకుంటే మీకు రెండు సేమ్ అయితే ఉంటాయి. సో ఎల్జీలో చూసుకుంటే అదే ప్రైస్ సెగ్మెంట్కి అయితే ఉంటాయి, సామ్సంగ్లో చూసుకున్న బెల్ట్ డ్రైవ్ టెక్నాలజీతో అదే ప్రైస్ సెగ్మెంట్ ఉంటుంది. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మీరు ఒకవేళ లెస్ నాయిస్ ఇంట్లో హాల్లో పెట్టుకొని వాడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఎల్జీకి అయితే వెళ్ళిపోండి. బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బెటర్ స్మూత్గా ఉంటాయి, చాలా స్మూత్ ఉండే, మీకు నాయిస్ అనేది రాదు, సౌండ్ ఎక్కువ రాదు, చాలా మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. 10 years కూడా వాడే వాళ్ళు ఉంటారు. ఇంకా కూడా నాయిస్ అనేది చాలా తక్కువ అయితే మీకైతే నోటీస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని అయితే ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. మెయిన్ డిఫరెన్స్ అయితే వైబ్రేషన్, సస్పెన్షనల్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అవే మీకు డ్రమ్ని కానివ్వండి మొత్తాన్ని డ్యామేజ్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటాయి. వైబ్రేషన్ వచ్చిందంటే మొత్తం ఆ పార్ట్స్ అన్ని లూజ్ అవ్వడం, డ్రమ్ షేప్ అవుట్ అవ్వడం, సో డ్రమ్ ఇష్యూస్ అయితే కూడా మీకు బెల్ట్ డ్రైవ్లోనే ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి లేబర్ కాస్ట్. సో ఏదైతే మీకు రిపేర్ కాస్ట్ అయితే ఉంటుంది కదా, సో రెండింటికి కంపేర్ చేసుకుంటే మీకు బెల్ట్ డ్రైవ్ కంటే డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీలో రిపేర్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏదైనా చిన్న పార్ట్ పోయినా కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎందుకంటే సో అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అవైలబుల్ పార్ట్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. రిపేర్ వస్తే, రిపేర్ రాకపోతే మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. రిపేర్ అనేది ఆల్మోస్ట్ చాలా తక్కువ రిపేర్స్ అనేవి ఈ మోడల్స్లో. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీరు దీనికైతే వెళ్ళొచ్చు. రిపేర్ కాస్ట్ అనేది ఒక ₹2 ₹3 ఎక్కువ అయితే ఉంటుంది అంతే. దానికి మించి మీరు పెద్ద ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. సో మీరు 10 సంవత్సరాలు వాడేవాళ్ళు కూడా ఉన్నారు, ఇంతవరకు పెట్టకుండా మీకు ఈ వాషింగ్ మిషన్స్ కానీ ఈ వాషింగ్ మిషన్స్ కానీ వాడేవాళ్ళు ఉంటారు. సో ఎక్కువ హెవీ యూజ్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా డైరెక్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళిపోండి. సింపుల్ నార్మల్ యూజ్ అయితే అనుకుంటే మీరు బెల్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళిపోండి. రఫ్ అండ్ టఫ్ అయితే మీరు ఖచ్చితంగా డైరెక్ట్ డ్రైవ్నే చూస్ చేసుకోండి, మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్న, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.